అబ్బబ్బబ్బా, ఇంకా లేలేదా? టైం ఎంత అనుకుంటున్నావు? 10 అవుతుంది. లే, ఫ్యాన్ ఒకటి దండగా ఆపేస్తున్నా. ఏంటమ్మా? ఆరున్నర కదా అవుతుంది. నాకదంతా తెలియదు. ఆడపిల్లలు సూర్యోదయం లోపలే లేవాలి. లేయ్ లేయ్. లేస్తున్నా, ఉండమ్మా. ఏంటంత బద్ధకం? నేను పొద్దున్నే లేచి ఇల్లు ఊడ్చి తుడిచి ముగ్గు పెట్టి స్నానం చేసి పూజ చేసి అంట్లు తోమి వంట చేసి ఇన్ని చేస్తే నువ్వేమో ఇంకా లేలే. లే చైత్ర, తలస్నానం చేసుకోరప్పో. లే, వేషాలు పడుతున్నావా? పొద్దున్నే లేవడం ఎప్పుడు నేర్చుకుంటావో నువ్వు ఇంకా. ఏంటో ఎప్పుడు చూసినా ఫోన్లు బద్ధకాలు ఈ పిల్లలకి. ఎప్పుడు మారతారో ఏంటో. ఏంటే ఇంకా లేలేదా? లే, తలస్నానం చేసుకోరప్పో. ఏంటో బద్ధకం. ఏంటి నువ్వు ఇలా తయారయ్యావు? ఇప్పుడు గాని లేవలేదనుకో బకెట్లో నీళ్ళు తెచ్చి నీ మొహం మీద పోస్తా. నా సంగతి నీకు తెలీదు. ఏమనుకుంటున్నావో నా గురించి? డాడీ, అన్నం పెట్టవా? నేను ఇప్పుడు పెట్టలేను అన్నం. కార్తీక దీపం సీరియల్ చూడాలి. ఏంటమ్మా నువ్వు ఎప్పుడు ఇంతే? చైత్ర, రిమోట్ ఎందుకు తీసుకున్నావు? నువ్వు పడుకున్నావు కదమ్మా, అందుకని తీసుకున్నాను. నేను కళ్ళతో చూడకపోయినా చెవులతో వింటుంటా, అర్థమైందా? ఆ రిమోట్ ఇక్కడ ఇవ్వు. ఎప్పుడెంతే. ఫంక్షన్కి వెళ్ళాలి, రెడీ అవు నాన్న. ఇంకా రెడీ అవ్వలేదా? ఇంకా రెడీ అవ్వలేదా? ఎంతసేపు? వస్తున్నా. బాగుందమ్మా? బాగుంది, కానీ లంగా ఓని వేసుకోవచ్చుగా, చక్కగా ఉంటుంది. అబ్బా, నేను ఇట్లానే రెడీ అవుతానమ్మా. అబ్బబ్బా, దీంతో పడలేకపోతున్నాం. అబ్బా, నువ్వు రెడీ అవ్వలేదేంటమ్మా? ఇంకా కూర్చొని సీరియల్ చూస్తున్నావు. ఓకే నాన్న, వెళ్తున్నా. మెళ్ళో ఏమైనా చైన్ వేసుకోవచ్చుగా. అబ్బా, ఈ ఎండలకి ఎవరైనా వేసుకుంటారమ్మా? ఏమో తల్లి, నీ ఇష్టం. చైత్ర, ఫెయిర్ అండ్ లవ్లీ అయిపోయింది. ఫెయిర్ అండ్ లవ్లీ అయిపోతే ఏమైంది మమ్మీ? ఏంటి, ఫెయిర్ అండ్ లవ్లీ లేకుండా బయటికి రావాలా? నో, ఇంపాసిబుల్. అస్సలు కుదరదు. తీసుకో నీ ఫెయిర్ అండ్ లవ్లీ. తెచ్చావా? ఇటీ. సారీ ఎంత బాగుందో. నువ్వు కూడా చాలా బాగున్నావు. వెళ్దామా? వెళ్దాం పద.
ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ 90s మదర్. అమ్మ ప్రేమ చాలా స్వచ్ఛమైనది. మనం తిట్టినా కూడా తనలో తానే బాధపడుతుంది. అమ్మ తన ప్రాణాన్ని లెక్క చేయకుండా మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుతుంది. అమ్మ మన కోసం చాలా వదులుకుంటుంది. ఏం కావాలన్నా వద్దనకుండా ఇస్తుంది. అలాంటి అమ్మ ప్రేమ దొరికినందుకు మనం చాలా అదృష్టవంతులం. అమ్మ గొప్పతనాన్ని ఎంత చెప్పినా తక్కువే. ధన్యవాదములు.